హలో గైస్, లైవ్లో మనకు ఎన్ని ఉపయోగాలు అంటే చాలా ఉపయోగాలు మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో లైవ్ చేసినప్పుడు మనకు వాచ్ టైం అనేది వస్తుందా? ఆ వాచ్ టైంతో మనమైతే మానిటైజ్ అయితే చేయగలమా అని చాలామంది అడుగుతున్నారు. అవునండి, ఖచ్చితంగా అయితే మనం మానిటైజ్ అయితే చేసుకోవచ్చు ఆ వాచ్ టైంతోని. అండ్ ఫుల్ వీడియోస్లో వాచ్ టైం వస్తుంది అండ్ లైవ్లో కూడా వస్తుంది. ఈ లైవ్లో వచ్చిన దాన్ని మనం చేసుకోవచ్చా? అండ్ లైవ్ ద్వారా మనకు ఏమన్నా లాభం ఉందా? సబ్స్క్రైబ్స్ వస్తారా, వ్యూస్ వస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ఓకే, అవునండి, అన్నీ మనకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు, లైవ్ అండ్ వ్యూవర్స్ వస్తారు, అందరూ వస్తారండి. ఓకేనండి. సో గైస్, ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా లైవ్ గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గైస్, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టోటల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. లైవ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అండ్ చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఓకేనా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ ఎవరికంటే కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏం చేస్తూ ఉంటారు, డైలీ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ వీడియోకు అంత తొందరగా రీచ్ అనేది రాదు కదా. సో మనం ఏం చేసుకోవాలంటే లైవ్ పెట్టుకోవాలండి. ఓకేనా, లైవ్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 50 సబ్స్క్రైబర్ ఉంటే సరిపోతుంది. మనకు లైవ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, దానికి కొంచెం సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ చేసుకుంటే మనకు లైవ్ అనేది ఆప్షన్ ఇచ్చేస్తాడు. అండ్ గైస్, ఆ లైవ్ చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ వాచ్ టైం టోటల్గా మనకు కంప్లీట్గా మానిటైజ్ ప్రాసెస్ అయితే మనం చేసుకోవచ్చు. ఆ వాచ్ టైం కూడా కల్పేసుకొని మనం మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ నేనైతే చాలా రోజుల నుంచి లైవ్ అయితే చేస్తున్నాను, కానీ ఆ లైవ్ వాచ్ టైం అనేది యాడ్ కావడం లేదు అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఓ అవునండి, మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే అదేంటంటే వాచ్ టైం అనేది యాడ్ అవ్వదండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఏం చేస్తారంటే, మీరు అందరూ ప్రతి ఒక్కరు లైవ్ చేస్తారు, కానీ ఆ లైవ్ చేసిన వెంటనే ఏం చేస్తారు, ఓకే మన లైవ్ అయిపోయింది కదా అనేసి ఆ లైవ్ని మనం డిలీట్ అనేది చేస్తాం. ఓకేనా, ఆ డిలీట్ చేసిన వెంటనే ఏమవుతుంది, మన వాచ్ టైం కూడా డిలీట్ అయిపోతుందండి. ఓకేనా, ఆ లైవ్ వర్క్ చేయకూడదు. లైవ్ అయిన తర్వాత ఆ లైవ్ని మనం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయాలి. ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే ఆ వాచ్ టైం అనేది మీకు ఖచ్చితంగా అయితే యాడ్ అయితే అవుతుంది. ఆ వాచ్ టైం వల్ల మీరు ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోవచ్చు అండి. లైవ్ చేయడం వల్లనే ఎందుకు మనకు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ తొందరగా వస్తారని చాలా మంది అడుగుతున్నారు. అవునండి, ఎందుకంటే ఫర్ సపోజ్గా మనం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తామండి, ఆ ఫుల్ వీడియో అనేది రీచ్ తొందరగా రాదండి. ఓకేనా, ఎందుకు రాదు అంటే మనకు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మన వీడియో అయితే ఎక్కడో ఉంటుందండి. ఓకేనా, ఎక్కడో లాస్ట్కి ఉంటుంది. అదే మనం లైవ్ చేస్తాం కదా, సో ఆ లైవ్లో మనకు ఛానల్ అయితే ఒక ఫస్ట్ నెంబర్లోనే మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఎవరి ఛానల్ అయినా ఫస్ట్ నెంబర్. ఒకవేళ మీరు లైవ్ చేస్తే మీ ఛానల్ అనేది ఫస్ట్లోనే ఇలా లైవ్ అని రెడ్ సింబల్గా చూపిస్తూ ఉంటుంది అండి. అలా చేస్తే ఏమవుతుందంటే తొందరగా ఆడియన్స్ అనేది మీ వీడియోని, మీ లైవ్ని అయితే క్లిక్ చేయడానికి చూస్తారండి. ఓకేనా, అలా చేసిన వెంటనే మీకు అండ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కూడా వస్తారు అండ్ వాచ్ టైం కూడా వస్తుందండి. అండ్ ఓకేనా, అండ్ ఇంకేం చేయాలంటే లైవ్ చేయకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైటిల్ మంచిగా పెట్టాలి. ఓకేనా అండి, టైటిల్ మంచిగా పెట్టాలి అండ్ డిస్క్రిప్షన్ మంచిగా పెట్టాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్. ఓకేనా, థంబ్నెయిల్ అయితే మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ థంబ్నెయిల్ ఒక మంచి పాయింట్ తోని, ఒక మంచి టైటిల్ తోని మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసి పెట్టండి. ఓకేనా, ఇది ఒక 1 అవర్ మీరు లైవ్ అయితే చేస్తారు. ఓకేనా, ఆ 1 అవర్ లైవ్ చేస్తే ఆ 50 మెంబర్స్ ఒక 1 అవర్ చూస్తే మీకు డైరెక్ట్గా ఆ 50 వాచ్ టైం అయితే మీకు అక్కడైతే యాడ్ అవుతుంది. ఓకే, ఇలా అయితే తొందరగా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా చేయండి, మీ తొందరగా అయితే వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. ఓకేనా.